ఒక్కటి అనేది అనంత శక్తివంతమైనది. కానీ అందరము చులకనగా చూసేది ఆ ఒక్కటినే. ఒక్కదాంతో ఏమవుతుంది అనేదే మొదలై, అక్కడితోనే రెండో అడుగు పడకుండా వెనక్కే ఉండి, ఈ గొర్రెల మందల్లో ముందుకు సాగిపోతూ ఏ అస్తిత్వం లేని మానవ జన్మను ముగిస్తాము. కావున ఎప్పుడూ ఒక్క విత్తనం నుండే వృక్షము, దానికి వందలాది పండ్లు, పూలు, మళ్ళీ అవి ఆరిన తర్వాత వందలాది విత్తనాలు తయారవుతాయి అనేదే మనం మరుస్తాము. మనము ఈరోజు ఇంత స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే ఎందరెందరో అనే దానికంటే బానిసత్వానికి అలవాటు పడి ఎన్నో జీవితాలు, ప్రాణాలు అలానే గడిచి ముగిసిన ఎదుర్కొనే ధైర్యం పుంజుకున్న పులి వలె తెగించి ముందుకు అడుగు ఒకే మొదలు వేసిన వారిలో మనందరికీ, ఆ తరానికి, ఈ తరానికి, రాబోయే తరానికి ఎప్పుడు ముందు గుర్తుకు వచ్చేది మన గాంధీ తాత, ఫాదర్ ఆఫ్ నేషన్. ఆ ఒక్క మనిషితో కలిసిన ఎన్నో ఎన్నో చేతులు ఒక అడుగు నాలుగు దిక్కుల నుండి పొంగుకొచ్చి సముద్రమై ఆ తెల్లవారిని కొట్టుకుపోయేలా చేసింది, పారిపోయేలా చేసింది. కానీ దాంట్లో ఎందరో దేశభక్తులు, తెలిసిన పేర్లు, మనకు నిమిత్తమైన వీరులు, శూరులు, కలం కదిలించిన వారు కొందరైతే, గలం ఎత్తినవారు కొందరు, ఆయుధమే శాంతి అని ఒప్పించి ఒకే ఒక్కడు మహాత్మా గాంధీ. ధైర్య సాహసాలతో ఎవ్వరికి వారే ఒక్కొక్క పువ్వు తన పరిమళం వెదజల్లుతున్నట్టు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాణి లక్ష్మీబాయి లాంటి వీరులు, వీరనారీలు, వీరే కాకుండా పేర్లు ఉన్నా తెలియకుండా వారి పేర్లు ఊర్లు తెలియకుండా వారి ప్రాణాలు బలిదానమే చరిత్రలో పుటలలో ఎక్కడా లేకపోయినా మన మనసులలో ఆ ఒక్కరే ఎప్పుడు గుర్తుకు వచ్చేవారై, ఒక్కడివని వెనక్కి ఉండిపోకు, ముందుకు సాగి సాధించు అని ఇచ్చిన సందేశం. అన్ని రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర భారతదేశం ముందుకు దూసుకుపోతూ తన ప్రతిభను అన్ని రంగాల్లో చాటుతూ ఈ భూమిపై జన్మించిన బిడ్డలు విదేశీ గడ్డపై కూడా ఆధ్యాత్మిక పరిశోధన పరంగా, క్రీడా, కళా నైపుణ్యాలే కాక ఆకాశానికి దారి కనుగొన్న వారు ఒక్కరేనన్న విషయం ఎప్పుడు మరవక, సాగిపో సోదరా, ముందుకు సాగి శోధించి సాధించు, శిఖరాలపై విజయ పతాకాన్ని ఎగిరించు భారతమాత బిడ్డవై.